नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर का दौरा जैनत मंडल के आड़ा गांव में हुआ, जो कि आड़ा गांव स्वयं पायल शंकर का स्थानीय गांव है। जीत के बाद आज अपने गांव वासियों को मिलने पहुंचे। गांव में खुशियों की लहर दौड़ पड़ी। बच्चा बूढ़ा जवान सभी के मन जगमगा गए अपने चाहने वाले नेता को विधायक के रूप में देखने के लिए, और वो आज जिले के विधायक के रूप में उनके सामने नजर आए। विधायक भी अपने बड़ों से मुलाकात की, उनके चरण छुए। गांव में ढोल ताशे नगाड़े फूलों से पायल शंकर के आगमन पर बारिश की है। आकर्षित केंद्र तो बना छोटे छोटे बच्चों का प्रोग्राम। देशभक्ति पर गीत गाकर नृत्य प्रदर्शन किया। विधायक पायल शंकर भावुक हो गए और कहा कि मेरा गांव पिछले 25 सालों से मेरा साथ दे रहा है। मैं इनका एहसानमंद हूं और इस गांव ने मुझे लड़ने का साहस दिया और राजनीति सफलता दिलाई है। పిల్లలు పెద్దలు ఒకసారి గట్టిగా చప్పట్లతో కరతాల ధ్వనులతో మీ సంతోషాన్ని ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి శ్రీనిత్య వాళ్ళు ఇద్దరు ఇటు రండమ్మా, ఇటు రండి, ఇటు బయట నుంచి రండమ్మా. ఇదొక కుటుంబం. ఇది ఊరు కాదు. 29 సంవత్సరాలుగా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 29 సంవత్సరాలుగా నాకెన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మేమున్నామనే భరోసా ఇచ్చినటువంటి నా ఊరిని ఎప్పుడు కూడా నాకు గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు ఎప్పుడు కూడా నేను మర్చిపోనటువంటి ఊరు. ఊరు ఇంత గొప్పదైతే ఈ ఊరు కేవలం నాకు రాజకీయంగా నన్ను పెంచింది మాత్రం ఆదిలాబాద్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఎక్కడికి వెళ్ళినా 2 సార్లు 3 సార్లు ఓడిపోయిన తర్వాత నేను కౌంటింగ్ హాల్ నుంచి ధైర్యంతో కార్యకర్తలకు భరోసా ఇవ్వాలా, కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని నేను గట్టి ధైర్యంతో బయటకు వచ్చి బాధపడుతున్నటువంటి కార్యకర్తలను సంధానించే ప్రయత్నం చేస్తే 100 మంది కార్యకర్తలు ఏడుపు చూస్తే నాకు కూడా ఒక పక్కకు బాధ అనిపిస్తుండే. కానీ ఈయన ఎక్కడ బాధపడితే నా కార్యకర్తలు అధైర్యపడతారన్న ఒక ధైర్యంతో వాళ్ళందరినీ నేను ఓదారుస్తూ ముందుకెళ్లినప్పుడు మనసులో ఆ దేవుణ్ణి బలంగా కోరుకుంటుంటే, దేవుడా నా కొరకు కాకుండా ఇంత బాధపడుతున్నటువంటి ఈ కార్యకర్తల కొరకు నాకు గెలుపుని ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనన్న ఆలోచనతోని ప్రతి క్షణం పనిచేస్తుంటే ఆ యొక్క పని ఫలితమే ఈ రోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మనం గెలవడం. ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఈ రోజు నన్ను విడిచిపెట్టలేదు. భారతీయ జనతా పార్టీ పాయల్ శంకర్ గెలిపే లక్ష్యంగా మీరంతా కూడా పనిచేసిండ్రు. సహజంగా రాజకీయాలలో ఒక రకమైనటువంటి బాధలు ఉన్నాయి. గెలిచినప్పుడు సంతోషాలు ఎట్లుంటాయో, గెలిచినప్పుడు సన్మానాలు ఎట్లుంటాయో, ఓడిన తర్వాత అంతా ఇంత బాధలున్నాయి. ఆర్థికమైనటువంటి బాధలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబానికి సమయం ఇస్తలేము, కుటుంబంలో నుండి ఎవరిని కూడా పట్టించుకుంటలేము, విపరీతమైనటువంటి ఇబ్బందులు, కార్యకర్తల బాధలు, ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయాలలో ఓడిపోయినప్పుడు ఆ బాధ మనం వివరించడానికి వర్ణనాతీతం. కానీ కార్యకర్తల గొప్పతనం, నా వెంట ఉన్నటువంటి ప్రజల గొప్పతనం ఏంటంటే ఏవి ఇచ్చినా ఇవ్వకున్నా మాకు పని అయినా కాకపోయినా పాయల్ శంకర్ కు మేము అన్ని రకాలుగా మద్దతు ఉంటామని నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే ఈ రోజు నన్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఈ యొక్క అవకాశం వచ్చింది. ఇటువంటి నాయకుల గురించి ఇక మనం మాట్లాడద్దాం అనుకున్నాం. ఎంత మూర్ఖంగా వ్యవహారం చేసిందంటే, చిన్న ఊరు, ఈ ఊరు ఎప్పుడు ఎవరికి ఏ బాధ పెట్టలేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏలేదు, ఎవరికి ఎటువంటి కష్టం తీసుకురాలేదు. ఏ వ్యక్తికైతే రాజకీయ భిక్ష పెట్టినమో ఆ వ్యక్తి ఈ ఊరి మీద కక్ష కట్టిండు. ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా అడా అనే పేరుంటే, ముక్తాబు అనే పేరుంటే దాన్ని తీసి పక్కకు వారేయలేని అధికారులకు చెప్పేటటువంటి పరిస్థితి. నాకు బాధ అనిపిస్తుండే, నా వల్ల నా ఊరుకు అన్యాయం జరుగుతున్నది, నా వల్లనేమో నా మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో నా గ్రామానికి అన్యాయం చేస్తున్నాడని ఒక రకంగా బాధ అనిపిస్తుండే. మండలంలో కరుణాకర్ రెడ్డి కావచ్చు,
విజయ్ కావచ్చు, బన్నీ కావచ్చు, వాళ్ళు మండలంలో వాళ్ళు మన గ్రామాల కొరకు ప్రజల కొరకు ఏదైనా ప్రశ్న అడిగితే అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో ఉంచామనేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డిని కేవలం పాయల్ శంకర్ కు మద్దతుగా ఉంటున్నారని భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టిండు.